సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో శాంతి కమిటీ వినాయక చవితి ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. పోలీసు అధికారుల సూచనలు వినాయక మండప నిర్వాహకులు పాటించాలని కలెక్టర్ తెలిపారు. 16న మిలాద్ ఉన్ నబీ, 17న వినాయక నిమజ్జనం ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కాబట్టి ఏదైతే పీస్ కమిటీ మెంబర్స్ ఇక్కడికి వచ్చారో ఇంతకుముందే కలెక్టర్ గారితో మాట్లాడితే జిల్లా తరఫున కలెక్టర్ గారు ఈ పీస్ కమిటీస్ని పర్మనెంట్గా ఎస్టాబ్లిష్ చేయడానికి వస్తున్నారు. సో మేడం చెప్పిన తర్వాత ఇక్కడ వచ్చిన వాళ్ళందరి వాలంటరీగా నేమ్స్ తీసుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసి ఇక్కడ ఎలాంటి క్రిమినల్ యాక్సిడెంట్స్ లేకుంటే వాళ్ళని పర్మనెంట్గా ఈ డిస్ట్రిక్ట్ పీస్ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మీ రోల్ ఏంటంటే మీరు ఇంతకుముందు చాలా బాగా మాట్లాడారు స్టార్టింగ్ నుండి. సో మీరంతా కూడా ఏదైనా చిన్న అంట్రెస్ట్ ఉన్నా, చిన్న డిస్కషన్, చిన్న రూమర్స్ ఉన్నా కూడా వెంబడే మన పోలీస్ స్టేషన్లో చెప్పడము, లేకపోతే కంట్రోల్ రూమ్ చెప్పడము, మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పడము, లేదంటే ఎస్డిపిఓస్ చెప్పడము, వీళ్ళకి చెప్తే ఏమైతే అంటే దాన్ని కౌంటర్ చేయడానికి ఈజీగా ఉంటుంది, యాక్షన్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ వాట్సాప్ గ్రూప్లలో చాలా వరకు ఫేక్ మెసేజ్, ఎక్కడియో పాత మెసేజ్లు, పాత వీడియోలన్నీ కూడా సర్క్యులేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ టైంలో. సో మీరు ఎక్కడైతే గ్రూప్స్లలో ఉన్నారో ఆ గ్రూప్లో మీరు ఒక్కసారి మీరు వెరిఫై చేశారా అంటే ఒకసారి అడగాలి. ఎవరైనా పంపిస్తారు మనకి డైలీ వాట్సాప్, ఈ గ్రూప్ నుండి ఆ గ్రూప్ నుండి పంపిస్తారు. పంపించినప్పుడు వెరిఫై పోలీస్ ఆఫీసర్స్, ఆల్ అదర్ ఆఫీసర్స్ అండ్ వివిధ మండలాల నుంచి వచ్చేసిన మత పెద్దలు, వాలంటీర్స్ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మనకు సెప్టెంబర్ 7వ తారీఖున వినాయక చవితి పండుగ ఉంది. ఆ తర్వాత ప్రతి 2 రోజులు కూడా వినాయకుడిని మనం నిమజ్జనం అన్నది చేయడం జరుగుతూ ఉంటుంది. సెప్టెంబర్ 16వ తారీఖున ముఖ్యంగా 9వ తేదీన చాలా మటుకు నిమజ్జనం ఆ రోజు చేపట్టడం జరుగుతుంది. ఆ తర్వాత కొన్ని 11th